పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. 2 రోజులుగా సభల్లో వాయిదా పర్వాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ప్రతిపక్షాలు నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. నిన్న లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తూ సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. సభలో శాంతి భద్రతలు పాటించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ముందుకు కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో లోక్సభను నేటికి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ సభలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. 2 రోజులుగా సభల్లో వాయిదా పర్వాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ సభలకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అత్యంత వాడివేడిగా జరుగుతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. వరుసగా 2 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రధానంగా నీట్ పరీక్షలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో చర్చ జరగాలంటూ విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మరోవైపు రైతులు, ఒకవైపు విద్యార్థులు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. నిన్న 2వ రోజు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళనలు కొనసాగాయి. ఒకవైపు రైతులు, మరోవైపు ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసినటువంటి నిరసనలో పెద్ద ఎత్తున పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనికి నిరసనగా ఇండియా కూటమి నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ప్రధానంగా విపక్ష రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి నిన్న లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర విపక్ష ఎంపీలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ఎదుట ధర్నా చేసిన పరిస్థితి మనకు కనపడింది. దీంతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ వద్దకు వచ్చి మాట్లాడారు. ధర్నాను విరమించాలని కోరారు. దీనికి రాహుల్ గాంధీ 5 డిమాండ్లు పెట్టారు. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా నీటి అవకతవకలపై పార్లమెంట్ లో చర్చ జరగాలి. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనిపై ప్రధానంగా అటు పార్లమెంట్ లో అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలి, వివరణ ఇవ్వాలంటూ కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ పై సమగ్ర విచారణ చేపట్టాలంటూ కూడా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్లు ఉంచారు. ఆ తర్వాత కూడా ధర్నాను కొనసాగించగా రాహుల్ గాంధీని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనపడింది. ప్రధానంగా ఈ రోజు కూడా పార్లమెంట్ మకర ద్వార్ ముందు కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు నీట్ పరీక్ష అవకతవకలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్ లో చర్చ జరిగే వరకు సభను సజావుగా నడవనీయమంటూ కాంగ్రెస్ పార్టీ విపక్షం తేల్చి చెప్తోంది. ఈ రోజు కూడా పార్లమెంటు ఉభయ సభల్లో అదే రకమైన పరిస్థితి నెలకొని ఉండే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. ప్రధానంగా ఎప్పుడూ లేని విధంగా 18వ లోక్సభలో దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొలిసారి 18వ లోక్సభ అటు ప్రతిపక్షాల నిరసనలతో పూర్తి స్థాయిలో అట్టుడుగుతుందని చెప్పుకోవచ్చు. సభా కార్యకలాపాలు నడవకుండానే ఇటు లోక్సభ, అటు రాజ్యసభ వాయిదా పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు బయట జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనలు, నిరసనలు, మరోవైపు రైతాంగం ఆందోళనలు, నిరసనలతో ఢిల్లీ అట్టుడికిపోతున్న పరిస్థితి మనకు కనబడుతోంది. మూడో రోజు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని విపక్షాలు చెప్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు తలొగ్గాలి. ముఖ్యంగా లోక్సభ పార్లమెంటు సమావేశ ఎజెండాలో తాము ప్రధాన ప్రతిపక్షం ఇచ్చినటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినటువంటి ఎజెండాను చేర్చి వీటిపై సమగ్ర చర్చ చేపట్టాలంటూ కూడా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.